హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను మీ ఉమాదేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంటుకలు అనేది రాలకుండా, ఎంటుకలు అనేది ఫాస్ట్గా పెరిగి చుండ్రు అనేది లేకుండా ఉండాలని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే ఎక్కువ ఈ నూనెలే చూపిస్తున్నారండి. సరే కదా, మనం కూడా వాడదాము, ఒకసారి ట్రై చేద్దామని నేను ట్రై చేశానండి. ఈ నూనె అనేది నేను ఈ నూనె అనేది ఈ విధంగా తయారు చేసుకొని దగ్గర ఒక 40 రోజులు వాడి దాని రిజల్ట్ అనేది నేను తెలుసుకున్నాకే ఈ వీడియో అనేది మీకు షేర్ చేస్తున్నానండి. నేను వెంట్రుకలు అయితే పెరుగుతున్నాయండి, పర్లేదు, చుండ్రు తగ్గిందండి. మెయిన్గా నాకు తలనొప్పి ఎక్కువగా వస్తూ ఉండేదండి. నాకు తలనొప్పి అయితే చాలా వరకు తగ్గిందండి. పూర్తిగా తగ్గిందని చెప్పను, చాలా వరకు తగ్గుతుందండి. మనకి హాస్పిటల్కి వెళ్ళకుండా మెడిసిన్తో ఎట్లా తగ్గించుకుంటామో ఆ విధంగానే ఈ ఆయిల్ వల్ల మనకి తలనొప్పి అనేది చాలా వరకు తగ్గుతుందండి. ఇలాంటి వేర్లున్న బాటిల్స్ మనకి బయట మార్కెట్లో దొరుకుతాయండి. ఈ బాటిల్లో ఉండే వేర్లన్నీ మనకి తలకి చాలా మంచిదంటండి. ఈ ఆయిల్ అనేది ఎలా తయారు చేసుకొని ఎలా వాడాలనేది ఈ వీడియో చూసేద్దాం, వచ్చేయండి. ఈ విధంగా మనకి మందార ఆకులు అనేది పురుగు కొట్టకుండా బాగా పచ్చగా ఉండే ఆకులు ఒక 2 గుప్పెళ్ళు తీసుకోండి. ఒక 2 గుప్పెళ్ళు మందార పూలు, ఒక 2 గుప్పెళ్ళు కరివేపాకు, 1 కప్పు నిండికి మెంతులు, అలవీరా అండి. ఈ విధంగా బాగా పచ్చగా ఉండే అలవీరా నీట్గా ఈ విధంగా మెంతులు తప్పినిచ్చి మిగిలినటువన్నీ నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ విధంగా అన్ని నీళ్ళల్లో కడిగి పక్కన పెట్టుకున్న ఈ మందారపాకు, మందార పూలు, కరివేపాకు, అలవీరాని అన్నీ సిద్ధం చేసి పక్కన పెట్టుకొని మందపాటి కడాయి పొయ్యి మీద పెట్టుకొని మన ఇంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె అండి. ఇది నేను దగ్గర లీటర్ దాకా పోసుకున్నానండి. మీకు ఆడిచ్చిన నూనె లేకపోతే బయట దొరికే మార్కెట్లో నూనె అయినా పర్వాలేదండి. తర్వాత హై ఫ్లేమ్లో ఆయిల్ కాగిన తర్వాత 1 కప్పు మెంతులు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మెంతుల్ని అందులోకి వేసుకొని బాగా 1 నిమిషం పాటు ఇలా వేయించుకున్నాక మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టి మందార పూలు అనేది వేసుకునేద్దామండి. ఈ ఆకుల్ని పువ్వుల్ని మనము మీడియం టు లో ఫ్లేమ్లో బాగా ఈ ఆయిల్లో అనేది బాగా ఈ విధంగా బాయిల్ చేసుకున్నామంటే అందులో ఉండే పోషకాలన్నీ ఆయిల్లోకి దిగి మనకి తలకు అనేది బాగా మంచి మెడిసిన్ లాగా పనిచేస్తుందండి. ఈ విధంగా మనం 1 బై 1 వేసుకుంటూ ఈ విధంగా ఆయిల్లో బాగా బాయిల్ చేసుకోవాలండి. ఇంకా ఇందులోకి లవంగాలు కూడా వేసుకుంటారండి. నేనైతే మర్చిపోయాను, మీరు కావాలనుకుంటే లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. మా చిన్నప్పుడు ఇవేవి లేవండి. ఓన్లీ మా అమ్మ అయితే బట్టల సోపుతో తలబుల్ మీదండి. అయినా కూడా ఎంట్రుకలు రాలకుండా ఎంట్రుకలు మాత్రం చాలా బాగా పెరిగేదండి. కానీ ఇప్పుడు తినే ఫుడ్కి మనము ఎన్ని చేస్తున్నా, ఎంత కేర్ తీసుకుంటున్నా ఎంట్రుకలు రాలేదు అనేది తగ్గటం లేదండి. కనిపించిన షాంపులన్నీ వాడుతున్నారు, కనిపించిన ఆయిల్స్ అన్నీ వాడుతున్నాము. అయినా కానీ ఎంట్రుకలు అనేది గ్రోత్ పెరగటంలా, కొంతమందికి అయితే ఏమీ వాడకపోయినా కూడా చాలా పొడుగుగా చాలా హెల్తీగా ఉంటాయండి. కానీ మనకు మాత్రం ఎందుకో కొంతమందికి ఎన్ని వాడుతున్నా, ఎంత కేర్ తీసుకుంటున్నా ఎంట్రుకలు రాలేది తగ్గదు, పెరిగేది పెరగదండి. నేను కూడా చాలా ఆయిల్స్, చాలా షాంపూస్ వాడాను, కానీ ఈ ఆయిల్ మాత్రం పర్లేదండి. రిజల్ట్ అయితే చాలా బాగానే చూపించింది. బాగా నేను ముందుగా చూపించిన ఆకులు, కరివేపాకు, మెంతులు, అరవేరా అన్నీ ఈ ఆయిల్లో బాగా ఈ విధంగా బాగా బాయిల్ చేసుకొని బాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక పల్చాటి క్లాత్లో ఈ విధంగా మనము బాగా ఆయిల్ అనేది వడకట్టుకునేసి ఈ ఆయిల్ అనేది మనము వారంలో 2 సార్లు 3 సార్లు బాగా తలకు పట్టించి బాగా మర్దనా చేసామంటే తలనొప్పి అనేది మనకి పూర్తిగా కాదండి 50% అనేది నాకైతే తగ్గిందండి. తలనొప్పి అనేది ఎక్కువగా వస్తూ ఉండేది. ఈ ఆయిల్ వాడినాక చాలా వరకు తగ్గిందండి. ఎంట్రుకలు కూడా పెరిగాయి, కానీ నాకైతే ఎంట్రుకలు రాలేదు మాత్రం తగ్గలేదండి. ఏ ఆయిల్ వాడితే ఎంట్రుకలు రాలకుండా తగ్గుతుందో నాకైతే తెలియటం లేదు. ఈ ఆయిల్ మా అన్న కూతురు కూడా వాడిందండి. ఆ పాపకు కూడా చాలా బాగా ఎంట్రుకలు అయితే పెరిగాయని చెప్తుంది ఆ పాప. బయట ఎండలకి వెళ్ళి కష్టపడే వాళ్ళకి ఈ ఆయిల్ అయితే బాగా యూజ్ అవుతుందని నేనైతే ఈ వీడియో తీసి షేర్ చేస్తున్నానండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.